భక్తాలి బృందాలి సలక్షణాశాః సంపూర్ణకర్త్రీం మహిషాసనాం శివాం మంజీరనీరస్వర ఘోషదీప్తాం వనదుర్గమాంబాం శరణం ప్రపద్యే. శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము వనదుర్గా భవానీ క్షేత్రం. అమ్మలగన్న అమ్మ ముగురమ్మలకు మూలమైనటువంటి ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి క్షేత్రం లోపల ఆషాఢ మాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని వనదుర్గా అమ్మవారికి శాకాంబరీ దేవి రూపంలో అలంకరించడం జరిగింది. ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఉదయాన్నే 4 గంటలకు అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి శాకాంబరీ దేవి రూపంలో కాయగూరలు, కూరగాయలు, అదేవిధంగా ఆకుకూరలతో విశేషమైనటువంటి అలంకరణ చేయడం జరిగింది. ఈ యొక్క ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకరణ చేయడం వల్ల గాని, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల గాని సీజనల్ వ్యాధులన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క శాకాంబరీ దేవిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, ఆనందము, సంతానము, ఆరోగ్యము, అదేవిధంగా పాడి పంట వ్యవసాయము బాగా పండి అదేవిధంగా ఈ యొక్క లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో వీరేశం సారి గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. వనదుర్గా భవానీ మాతాకి జై.